టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ కుమారుడు ఆర్యన్ బంగర్ గతేడాది హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ లింగ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత పూర్తిగా అమ్మాయిగా మారిన విషయం తెలిసిందే. అలాగే తన పేరును కూడా అనయాగా మార్చుకున్నారు. లింగ మార్పిడి తర్వాత తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ గురించి, క్రికెట్ కెరీర్ కు సంబంధించి తన తండ్రి ఇచ్చిన సలహా గురించి చెబుతూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు. తాను తీవ్రమైన వేధింపులకు గురయ్యానని, ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు కూడా వచ్చాయని ఆమె వెల్లడించారు. లల్లాన్ టాప్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనయ మాట్లాడుతూ తాను లింగ మార్పిడి చేయించుకున్న తర్వాత క్రికెట్ ఆడవద్దని తన తండ్రి సంజయ్ బంగర్ సలహా ఇచ్చారని తెలిపారు. దీనికి గల కారణాలను కూడా ఆయన వివరించారని ఆమె గుర్తు చేసుకున్నారు. లింగ మార్పిడికి ముందు ఆర్యన్ గా ఉన్నప్పుడు అనయ క్రికెట్ ఆడారు. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్ వంటి వర్ధమాన ఆటగాళ్లతో కలిసి ఆమె దేశవాళీ క్రికెట్లో పాల్గొన్నారు. అయితే లింగ మార్పిడి అనంతరం అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ నిబంధనల కారణంగా ఆమె క్రికెట్ ను కెరీర్ గా కొనసాగించే అవకాశం లేకుండా పోయింది. ఇక ఇంటర్వ్యూలో భాగంగా మీ నాన్న క్రికెట్ ఆడొద్దని చెప్పినప్పుడు మీ స్పందన ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా అనయ మొదట తన తండ్రి గురించి మాట్లాడేందుకు సంశయించారు. ఆ విషయం ఇప్పటికే బహిరంగం అయిందని వ్యాఖ్యాత గుర్తు చేయడంతో అనయ స్పందిస్తూ క్రికెట్లో నాలాంటి వాళ్లకు అవకాశం లేదని మా నాన్న అన్నారు. ఆ సమయంలో ప్రపంచమంతా నాకు వ్యతిరేకంగా ఉందనిపించింది. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనిపించిందని తన ఆవేదనను వ్యక్తం చేశారు. తాను అమ్మాయిగా మారడం వల్లే క్రికెట్లో అవకాశాలు, కనీస హక్కులు కూడా లేకుండా పోయాయనే భావన తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. కుటుంబం నుంచి నాకు కొంత స్వేచ్ఛ, అంగీకారం లభించాయి. కానీ సమాజంలో, ముఖ్యంగా క్రికెట్ ప్రపంచంలో నాకు స్థానం లేదనిపిస్తోందని అన్నారు. లింగ మార్పిడి తర్వాత ఎదురైన సవాళ్లు, క్రికెట్ కెరీర్ కు దూరం అవ్వాల్సి రావడం వంటి అంశాలపై అనయ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు ఈ ఇంటర్వ్యూలో అనయ ఇంకొన్ని విషయాలు కూడా చెప్పారు. తాను అమ్మాయిగా మారిన అనంతరం జరిగిన పలు కీలక విషయాలను పంచుకున్నారు. తనకు 8-9 ఏళ్ల ఉన్నప్పుడే తనలో మార్పును గమనించి తాను అమ్మాయిగా మారాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కాకపోతే తనలోని మార్పును ఎప్పుడూ తోటి క్రికెటర్ల వద్ద ప్రస్తావించలేదన్నారు. ఎందుకంటే తన తండ్రి అందరికీ తెలిసిన వ్యక్తి కాబట్టి తన గురించి రహస్యంగా ఉంచుకోవాల్సి వచ్చిందని అన్నారు. ఇక లింగ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న తర్వాత తోటి క్రికెట్ల స్పందనపై అనయాకు ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ మద్దతు ఉంది, కొంత వేధింపులు కూడా ఉన్నాయని ఆమె అన్నారు. దాంతో ఏ విధమైన వేధింపులు అని యాంకర్ అడగగా కొంతమంది క్రికెటర్లు తనకు వారి నగ్న చిత్రాలను పంపారని అనయ చెప్పారు. అలాగే తాను ఇండియాలో ఉన్నప్పుడు తన పరిస్థితి గురించి ఓ మాజీ క్రికెటర్కు చెప్పగా అతను కారులో వెళ్ళాం, నేను మీతో గడపాలని చెప్పినట్లు ఆమె తెలిపారు. ఈ ఇంటర్వ్యూలో అనయ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.